కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఒక చట్ట సవరణ తేబోతుంది. అదే రాజ్యాంగంలో ఉన్న 130వ చట్టాన్ని సవరించింది. దాంట్లో ఏముంది అంటే ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ 30 రోజులకు మించి కస్టడీలో ఉన్న అండ్ జైల్లో ఉన్న వాళ్ళ పదవి అనేది తొలగిపోతుంది అని చట్టం తీసుకొస్తుంది. ఈ చట్టం ద్వారా ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే రాష్ట్ర ప్రభుత్వాలకే నష్టం. కేంద్ర ప్రభుత్వం ఎలాగో వాళ్ళు కస్టడీలో ఉండరు, వాళ్ళు జైల్లో ఉండరు. ఎందుకంటే ఈ సిబిఐ, ఈడీ ఇంకా ఏ అయితే దర్యాప్తు సంస్థలు ఉంటాయో అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కస్టడీకి వెళ్ళరు, వాళ్ళు ఎప్పుడు జైల్లో ఉండరు. అలాగే రాష్ట్రంలో ఉన్న మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ జైలుకి వెళ్తే వాళ్ళ పదవిని తొలగించే అధికారం గవర్నర్లకు ఇస్తుంది. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు? గవర్నర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో చేతిలో ఉంటారు. అండ్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని కానీ, మంత్రులు కానీ ఎవరైనా జైలుకి వెళ్ళరు. వెళ్తే గనక వాళ్ళ పదవిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి ఎవరు? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. అంతా వీళ్ళ చుట్టే ఉన్నది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క బిల్లును తేవడం అనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళ పార్టీ ప్రభుత్వం కాదు అని అన్నప్పుడు వాళ్ళను చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం కస్టడీలోకి తీసుకుంటుంది. ఏదో ఒక స్కామ్ పేరు మీద కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కనీసం 30 రోజులు పెట్టినా చాలు, వాళ్ళ పదవి పోతుంది. ఇలాంటి చట్టాలు అనేటివి కొంచెం ఆచి తూచి తేవాల్సి ఉంటుంది. పదవి వచ్చిన తర్వాత పదవి తొలగించే కంటే పదవికి పోటీ చేసేటప్పుడే, ఎమ్మెల్యే పదవికి కానీ, ఎంపీ పదవికి కానీ పోటీ చేసేటప్పుడే వాళ్ళ పేరు మీద ఏవైనా కేసులు ఉంటే వాళ్ళను పోటీకి అనర్హులని ప్రకటించండి. అలా కానీ వీళ్ళు పోటీ చేసి గెలిచిన తర్వాత వీళ్ళ గుత్తాధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వాల మాట వినకపోవడం వల్ల వాళ్ళు జైలు పాలై కస్టడీలోకి తీసుకొని వాళ్ళపై ఉన్న కేసు నిరూపణ కాకముందే, కోర్టులు వాళ్ళ కేసును నిరూపణ కాకముందే కేవలం 30 రోజులు కస్టడీలో ఉన్న, జైల్లో ఉన్న పేరుతో వాళ్ళ పదవిని తొలగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నిట్లను వాళ్ళ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానమే ఇది. ఈ బిల్లును అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాలన్నీ బిల్లును చింపి ఆయన మొహం పైన పడేశారు. ఎందుకంటే ఇది పూర్తిగా కుట్రతో కూడుకున్న బిల్లు. ప్రతిపక్షాలందరూ వ్యతిరేకించడంతో దీన్ని జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశారు. ఈ బిల్లు పాస్ అయితే గనక ఇక చిన్న చిన్న రాజకీయ పార్టీలు అనేది మనుగడ సాగించడం కష్టమే అని చెప్పవచ్చు.